చాలామంది అడుగుతున్నారు అన్న సిపి గేట్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ వీడియో చేస్తున్నావు కదా, సో ఆ లింక్ మాకు కూడా చూపియని. నాకు తెలుసు మీకు లింక్ పెడతా, నేను ప్రాబ్లం లేదు. బట్ ఆ లింక్ పెట్టినా కూడా మన వాళ్ళు అడుగుతారు మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ చేయమని. అందుకే ఆల్మోస్ట్ ఒక 10 సబ్జెక్టులకు సంబంధించినవి చేసేసిన ఆల్రెడీ. 10-15 సబ్జెక్టులు అయినాయి ఆల్మోస్ట్. ఎంఏ ఎంఎస్సి కలిపి 2 కలిపి ఒక 15 సబ్జెక్ట్స్ వరకు పెట్టేసిన. అంటే యూనివర్సిటీ వైజ్ కట్ ఆఫ్, ఒక్కొక్క యూనివర్సిటీలో ఎలా ఉంది లాస్ట్ ఇయర్ అలాట్మెంట్, సో మీకు వచ్చిన ర్యాంక్కి మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వస్తాయని ఆ వీడియోలు చూసుకోవచ్చు ఛానల్లో. సో ఛానల్లో ఒకసారి క్లారిటీగా చూడండి, మీ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుండే. ఒకవేళ మీ సబ్జెక్ట్ లేకపోతే నేను తర్వాత చేస్తా, అండ్ ఇప్పుడైతే చెక్ చేసుకోండి, మీరే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్తా. సో మీరు గూగుల్లోకి వెళ్ళి సిపి గేట్ 2023 అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత సిపి గేట్ 2023 అని కింద వెబ్సైట్ వస్తుంది, సిపి గేట్ 2023 అని. ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఏందన్నా ఇది అనుకుంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2024 లిస్టే, కానీ ఇట్లా 2023 వెబ్సైట్లో పెట్టిండు. ఓకేనా? సో నేను ఒక 3-4 డేస్ బ్యాక్ నేను సెర్చ్ చేసిన. యాక్చువల్గా సెర్చ్ చేసినప్పుడు సిపి గేట్ 2023 కాలేజ్ లిస్టు, సిపి గేట్ 2023 కాలేజ్ లిస్టు, 24 కాలేజ్ లిస్టు, 22 కాలేజ్ లిస్ట్ సెర్చ్ చేసినప్పుడు ఈ 2023 ఏదైతే ఉందో సిపి గేట్ 2023 ఈ లింకులో మనకి 2024 పెట్టిండు. సో లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్. ఓకేనా? సో నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ చేస్తా కూడా. సో మీరు చెక్ చేసుకోండి ఎట్లా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో, ఏదైనా అది. సో లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఎట్లుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కాలేజ్ క్లిక్ చేస్తే ఎంఏ ఇంగ్లీష్ తెలంగాణ మొత్తం ఎన్ని ప్రైవేట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో, యూనివర్సిటీస్లో, సబ్ క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్లో ఉందో మొత్తం చూపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ కాలేజీలు. సో ర్యాండమ్గా మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులరు, ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కోర్టు మెన్స్ ఉంది, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోర్టు మెన్స్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు కోర్టు మెన్స్. సెర్చ్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ మొత్తం వస్తుంది. 24 సీట్స్ అనేటివి ఉన్నాయి రెగ్యులర్లో. ఇది లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్. ఇప్పుడు చూసుకోవాలి మీ కేటగిరీకి ఏ ర్యాంకుకి వచ్చింది అనేది కోర్టు మెన్స్లో. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ పెట్టుకుంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోర్టు మెన్స్. ఇది 21 సీట్స్ ఉన్నాయి. సో ఏ కేటగిరీకి ఎక్కడ అలాట్ అయింది అట్లా మీరు అన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీ కోర్స్ ఏ యూనివర్సిటీలో అవైలబుల్ ఉందో ఆ యూనివర్సిటీసే చూపిస్తుంది. అన్న నాకు ఈ యూనివర్సిటీ చూపిస్తలేదు, ఈ కోర్సులో ఒక యూనివర్సిటీ ఉంది, కొన్ని కోర్సెస్లో కొన్ని యూనివర్సిటీసే ఉంటాయి అనేది ఉంది కదా, అట్లా అడుగుతారు. మళ్ళీ ఇందులో చూపిస్తున్న యూనివర్సిటీలోనే మీ కోర్స్ ఉంది, ఇందులో చూపిస్తలేదు లిస్ట్లో అంటే అక్కడ మీ కోర్స్ అవైలబుల్ లేదు అని అర్థం. సో అది ఓకేనా. ఫస్ట్ మనకి చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులోనే ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది కూడా. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్. సెర్చ్ క్లిక్ చేస్తే మనకి అలాట్మెంట్ లిస్ట్ అనేది వచ్చేది. చూడండి, ఇది అలాట్మెంట్ లిస్ట్. సో ఈ విధంగానే మీరు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఆర్ అదర్ యూనివర్సిటీస్ ఆర్ ఏదైనా ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇట్లనే చెక్ చేసిన వీడియోస్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి. లేదు అంటే మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే సింపుల్, చాలామంది అడుగుతున్నారు లింక్ అని, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? ప్రశాంతంగా ఒక 10-20 మినిట్స్ టైం తీసుకొని మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వచ్చింది మీ కోర్స్కి, అది ఎంఎస్సీ అవ్వచ్చు, ఎంకామ్ అవ్వచ్చు, ఏదైనా కోర్స్ అవ్వచ్చు. ఇందులో చూడండి, మీ ఏ కోర్స్ ఉంటే ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ ఏ కోర్స్ ఉంటే ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకొని తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి, ఆ లిస్ట్ వస్తుంది. సో ఒక్కొక్క యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని లిస్ట్ చూడండి, అప్పుడు రాసుకోండి కావాలంటే మీకు మీ ఏ ర్యాంక్కి మీ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ మెయిల్. సో బీసీడీ మెయిల్కి ఉస్మానియాలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ నాకు కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చింది, తర్వాత కాకతీయ ఎంత వచ్చింది, ఉస్మానియా సబ్ క్యాంపస్లో ఎంత వచ్చింది, అమ్మాయిలు అయితే కోర్టు ఉమెన్స్కి ఎంత అలాట్ అయింది లాస్ట్ ఇయర్, సో నాకు ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చింది, సో లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకుంటే నాకు ఇప్పుడు ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీరే గెస్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ ర్యాంక్ ఎక్కువ ఉందనుకో, 1000, 2000, 3000 ఉందనుకో, సో క్యాంపస్లు రావు. అప్పుడు కాలేజీలు చూసుకోవాలి, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఏమేమి ఉన్నాయి, అందులో అలాట్ అయిందా లేదా అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ ఏమైనా సబ్జెక్టు గురించి పర్టికులర్గా ఇప్పుడు కూడా చేయండి వీడియో అన్న అంటే చేస్తా. 15 సబ్జెక్టులు చేసిన, ఇంకా 15 సబ్జెక్టులు అయినా వీడియోలు చేస్తా, ప్రాబ్లం లేదు. బట్ మీరే చెక్ చేసుకుంటే సింపుల్ అయిపోతుంది అని ఈ వీడియో అడుగుతున్నారు. ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టిల్ ఇంకా వీడియో చేయమంటే చేస్తా, నో ప్రాబ్లం. సో ఉంటా మరి, అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? రైట్.